అందరికీ నమస్కారం. ఈరోజు నేను సమయస్ఫూర్తి గురించి చెప్పాలి అనుకుంటున్నాను. మనకు కొన్నిసార్లు అనుకోకుండా కొన్ని ఎదురు దెబ్బలు తగలడం, కొన్ని సమస్యలు రావడం అనేది జరుగుతుంది. కానీ ఆ సమయంలో మనం ఎలా సమయస్ఫూర్తితో బయటపడొచ్చు అనేది నేను ఈరోజు ఈ కథ ద్వారా తెలియజేయాలి అనుకుంటున్నాను. అనగనగా ఒక బంగారు వ్యాపారి ఉంటాడు. తను బంగారం వ్యాపారం చేస్తూ ఉంటాడు. తనకు అనుకోకుండా ఒకసారి వ్యాపారంలో బాగా నష్టమొస్తుంది. అలా నష్టం జరగగానే తనకి ఏం చేయాలో అర్థం కాదు. కుటుంబం అంతా ఇబ్బంది పడుతుంది. మళ్ళీ నేను ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో ఇంకొక అతని దగ్గర అప్పు చేస్తాడు. తను కూడా బంగారం వ్యాపారమే చేస్తూ ఉంటాడు. తన దగ్గరికెళ్ళి అప్పు అడుగుతాడు. సరే తీసుకో అని చెప్పేసి తను అప్పు ఇస్తాడు. ఆ డబ్బులు తీసుకొచ్చి తను మళ్ళీ తన వ్యాపారాన్ని మొదలుపెడతాడు. ఈసారి కూడా మళ్ళీ నష్టమొచ్చి మొత్తం వ్యాపారం అంతా లాస్ అయిపోతుంది. అప్పుడు ఇంకా తనకి ఏం చేయాలో అర్థం కాదు. ఎవరైతే అప్పు ఇచ్చాడో అతనొచ్చేసి అప్పు తీర్చమని అడుగుతాడు. అడిగినప్పుడు ఇతను నా దగ్గర డబ్బు లేదు, ఇప్పుడు నేను తీర్చే పరిస్థితిలో లేను అని చెప్పేసి అంటాడు. అన్నప్పుడు అప్పు ఇచ్చిన అతను అంటాడు, పర్లేదు నువ్వు నాకు అప్పు తీర్చకపోయినా పర్లేదు, కానీ నేనిప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను మూడో పెళ్లి చేసుకుంటాను. నీ కూతుర్నిస్తావా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఇతను అంటాడు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నా కూతురి వయసేంటి? నీ వయసేంటి? పైగా మూడో పెళ్ళి ఎలా ఇస్తాననుకుంటున్నావు అని చెప్పేసి ఇతను అంటాడు. అంటే తీరుస్తే అప్పు తీర్చు, లేదా నీ కూతుర్నిచ్చి నాకు పెళ్లి చెయ్యు, ఈ రెండే అని చెప్పేసి ఆ వ్యాపారి మాట్లాడతాడు. అప్పుడు తనకేం చేయాలో అర్థం కాదు. నా కూతుర్నైతే నేను ఇయ్యలేను, కానీ నువ్వు ఇంకేదైనా అడుగు అని చెప్పేసి అంటాడు. అన్నప్పుడు సరే మరొక అవకాశం ఇస్తున్నాను. ఇందులో నేను నీ కూతురికి ఒక పరీక్ష పెడతాను. అందులో తను నెగ్గిందంటే నువ్వు నా అప్పు తీర్చాల్సిన పని లేదు, నీ కూతుర్ని ఇయ్యాల్సిన పని లేదు. నీ కూతురు కనుక ఓడిపోయిందనుకో, తననిచ్చి నాకిచ్చి పెళ్లి చేయాలి అని చెప్పేసి అంటాడు. అన్నప్పుడు తండ్రికి అంటే ఆ పందెంలో తన కూతుర్ని అలా పెట్టడం తనకిష్టం లేదు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఇంట్లో నుండి వింటుంది వీళ్ళ మాటలు. విని నాన్నగారు ఈ పందెం ఒప్పుకోండి అని చెప్పేసి చెప్తుంది. కానీ తండ్రి మాత్రం లోపల భయపడుతూనే ఉంటాడు తన మనసులో. సరే అని చెప్పేసి ఆ అమ్మాయిని పిలుస్తారు. పిలిచిన తర్వాత ఆ అమ్మాయి అడుగుతది. ఏంటి మీ పందెం ఏంటి చెప్పండి అని చెప్పేసి ఆ వ్యాపారిని అడుగుతది. అన్నప్పుడు అతను అంటాడు, అక్కడ తన షాప్‌లో ఉన్నటువంటి ఒక బాక్స్ తీస్తాడు. తీసినప్పుడు అందులో అన్నీ రంగురాళ్ళుంటాయన్నమాట. రంగురాళ్ళుంటాయి. కొన్ని తెల్ల రంగులో ఉంటాయి, కొన్ని నల్ల రంగులో ఉంటాయి. ఉన్నప్పుడు ఆ డబ్బాని ఇలా చేతిలో పట్టుకొని తనంటాడు, నేనొక చేతిలో తెల్ల రాయిని, మరో చేతుల్లో నల్ల రాయిని పట్టుకుంటాను. తెల్లరాయి ఏ చేతిలో ఉందో అది నువ్వు కరెక్ట్‌గా గుర్తుపడితే కనుక, మీ నాన్నగారు అప్పు తీర్చాల్సిన అవసరం లేదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది నీకు ఓకేనా అని చెప్పేసి ఆ అమ్మాయిని అడుగుతాడు. తనేమంటుంది, సరే నాకు ఓకే, స్టార్ట్ చేయండి మరి అని చెప్పేసి ఆ అమ్మాయి అంటుంది. అన్నప్పుడు ఈ వ్యాపారి ఏం చేస్తాడు అంటే, ఎవ్వరు చూడకుండా జాగ్రత్తగా 2 చేతులల్లో నల్లరాళ్ళు పట్టేసుకుంటాడు. ఆ అమ్మాయిని తెల్లరాయి గుర్తుపట్టమంటాడు గదా! కానీ తను మాత్రం 2 చేతులు నల్లరాళ్ళు పట్టుకొని ఏ చేతుల్లో ఉందో గుర్తించండి. మీరు కరెక్ట్‌గా మీరు ఏ చేయైతే చూపిస్తే ఆ చేతిలో ఉన్న రాయిని నేను మీ చేతిలో పెడతాను. మీరు నల్లరాయి గనుక చూపిస్తే నన్ను పెళ్లి జేసుకోవాలి. మీ చేతిలో తెల్లరాయి గనుక ఉంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏ చెయ్యి చూపిస్తే ఆ చేతిలో ఉన్న రాయి నేను మీ చేతిలో పెడతాను అంటాడు. ఆ అమ్మాయి సరే అని చెప్పేసి అంటుంది. ఇతను 2 నల్ల రాళ్ళే తీసుకుంటాడు ఎవ్వరు చూడకుండా. తీసుకొని ఇలా పట్టుకోగానే ఆ అమ్మాయి, మీ కుడి చేతిలోనే తెల్ల రాయి ఉంది అని చెప్పేసి అంటుంది. అన్నప్పుడు ఆ కుడి చేతిలో ఉన్న రాయి అతను ఏం చేస్తాడు, ఆ అమ్మాయి చేతిలో పెడతాడు. పెట్టగానే ఆ అమ్మాయి వెంటనే ఏం చేస్తుంది అంటే, ఆ కింద డబ్బా ఉంది గదా! అందులో ఆ రాయి జారి పడినట్లుగా జార విడుస్తుంది. విడవగానే అతనంటాడు, "ఏంటి అలా పడేసావు? ఆ చేతిలో ఏ రాయిందో మనం చూడాలి గదా!" అని చెప్పేసి తను ఆవేశపడుతూ ఉంటాడు. ఆవేశంతో అనగానే ఈ అమ్మాయి అంటది, "ఎందుకు మీరంత ఆవేశపడుతున్నారు? కంగారు పడకండి. మనకొక మార్గం ఉంది.
నేను జార విడిచిన రాయి ఏదో తెలుసుకోవాలి అంటే మనకొక మార్గం ఉంది. దానికి మనం అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు మీ ఎడమ చేతిలో ఉన్న రాయిని చూపియండి అందరికీ. ఇక్కడున్న అందరికీ మీ ఎడమ చేతిలో ఉన్న రాయి చూపియండి. మీ ఎడమ చేతిలో గనక నల్ల రాయి ఉంటే నేను చూపించింది తెల్ల రాయే. లేదా తెల్ల రాయే మీ చేతిలో ఉంటే నేను జార విడిచింది నల్ల రాయే. దీనికి అంత కంగారు పడాల్సిన పని లేదు గదా! అని చెప్పేసి ఆ అమ్మాయి సమాధానం ఇస్తుంది. వెంటనే అతను తన పిడికిలి ఓపెన్ చేసి చూపిస్తే చేతిలో నల్లరాయి కనపడుతుంది. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ మరి మీ చేతిలో నల్లరాయి ఉంది అంటే కుడి చేతిలో ఖచ్చితంగా తెల్లరాయి ఉండి ఉంటుంది కదా! ఇంకా వాళ్ళు అప్పు తీర్చరు, ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేయరు అని చెప్పేసి అందరూ కూడా అక్కడ ఆ సమస్యను పరిష్కరిస్తారు. చూసారా? ఆ అమ్మాయికి వచ్చినటువంటి ఆ ఆలోచనతో తన తండ్రి కష్టాన్ని తీర్చింది, తను సమస్య నుండి బయటపడింది. అదేవిధంగా ఏ సమయంలో ఎటువంటి సమస్య వచ్చినా కూడా మనం కంగారు పడుతూ బాధపడుతూ కూర్చునే కంటే ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అని పరిష్కార మార్గాన్ని మనం వెతుక్కోవాలి. ధన్యవాదములు.